నమస్తే, నేను అంకిత. అమరావతిపై సంచలన కథనాలు అయితే వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ మీడియా ఒక్కటయిందా? అసలు అమరావతిపై ఎందుకు సోషల్ మీడియాలో ఇంతగానో పోస్టులు వస్తున్నాయి అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ అనలిస్ట్ కృష్ణకుమారి మేడం ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఇప్పుడు చూస్తే అసలు అమరావతిపై సంచలన వ్యాఖ్యలు వస్తున్నాయి. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ మీడియా ఒకటిగా కలిసి అమరావతిపై అనేక చెడు వ్యాఖ్యలు కల్పించాలనేసి అంటున్నారు. మనం దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఈ రెండు మీడియాలు కలిపి కావాలనే సోషల్ మీడియాలో ఇట్లా చేస్తున్నాయి అంటారా? ఇది ఒక దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే అమరావతి ఏమి అందనంత ఎత్తులో ఏం లేదు, మామూలుగా నేల మీదనే ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ వరదలు రాలేదు. ఇప్పుడు తెలంగాణలో వచ్చినాయి వరదలు, ఇక్కడేం తక్కువ ఉన్నాయా? అసలు హైదరాబాద్ లాంటి ఎత్తైన ప్రదేశంలో హైదరాబాద్లోనే వరదలు వస్తున్నాయి, అమరావతిలో రావడం ఏం వింత? అలాగే కేరళని దేవభూమి అంటారు కదా, అలాంటి దేవభూమిలోనే మొన్న వరదలు వచ్చినాయి. ఎవ్రీ ఇయర్ చూస్తుంటాం. వయనాడులో చూసాం మనం. ఎంత భయానక దృశ్యాలు చూసామంటే అసలు చూస్తేనే అమ్మో, ఇలాంటి కేరళక మనం వెళ్ళాలనుకున్నది, ఇలాంటి కేరళలోనే మనం గడపాలనుకున్నది హాలిడే అని ఎవరికైనా భయం రాక మానదు. అలాంటి పరిస్థితి. అయితే మరి అలాంటి వేదభూమికే తప్పంది ఆంధ్రప్రదేశ్కి ఎట్లా తప్పుతుంది అనుకుంటాం. పోనీ ఒకవేళ నిజంగా జరిగితే కూడా, ఇప్పుడు వైజాగ్ వరదలు వచ్చాయా? విజయవాడకి ఎప్పుడు వస్తాయా? గుంటూరుకు వస్తాయా? కడపకు వస్తాయా? కర్నూలుకు వస్తాయా? గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రతి ఊరికి వరదలు. భద్రాచలం, ప్రతిసారి భద్రాచలంలో వరదలు వస్తాయా? మరి ఎందుకు ఇంత అమరావతిలో కూడా అమరావతిలో వరదలు వస్తే ఇంత విచిత్రం ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అంటే, వీళ్ళకి ఏంటంటే అమరావతి అది చంద్రబాబు నాయుడు మానసపుత్రిక. అమరావతి కనుక డెవలప్ అయితే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడికి పేరు రాకూడదు. అంటే ఒక వ్యక్తి మీద ద్వేషం, మీకున్న కోపము ఆ ప్రాంతం మొత్తానికి ఆపాదిస్తున్నారంటే మీ మనసులు ఎలాంటి అని అనుకోవాలి. ఇప్పుడు మనము చెడు మంచి రెండు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఈ మంచి జరగడం వల్ల అందరికీ మంచి జరిగింది, ఈ చెడు జరగడం వల్ల మరింత చెడు జరుగుతుంది అనుకున్నప్పుడు చెడు జరగమని ఎలా కోరుకుంటారు అసలు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కడో ఒకవైపు, ఆ ప్రాంతం మొత్తం ఒకవైపు అనుకోండి. చంద్రబాబు నాయుడు మీద కోపం మీకు ఆ ప్రాంతం మొత్తాన్ని దెబ్బతీసేలాగా చేస్తే ఎట్లా? ఇప్పుడు మీకు నచ్చని మనుషులు నాశనం అవ్వాలి అనుకుంటే ఆ నచ్చని మనుషుల తాలూకు వేరే విషయాలు కూడా నాశనం అవుతాయి అంటే మీరు ఎట్ వాట్ కాస్ట్ మీరు ఆలోచించేది అసలు? అయినా అసలు మీకు తెలంగాణ వాళ్ళకి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వరకు మాత్రమే ఉంది. ఈ టీఆర్ఎస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఏమైతే వీళ్ళకి ఎందుకు అసలు? ఇప్పుడు అక్కడ విజువల్స్ తీసి చూపిస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది, ఎక్కడా చుక్క నీళ్లు కనిపించట్లేదు అక్కడ. ఇప్పుడు ఏవైనా గుంటలు దవ్వినప్పుడు కన్స్ట్రక్షన్ కోసం గుంటలు దవ్వుతారు కదా, గుంటల్లో నీళ్లు నిలవటం సహజం. ఇప్పుడు ఇక్కడైనా ఒక సెల్లార్లు దవ్వుతూ ఉంటారు, సెల్లార్లో నీళ్లు నిలబడతాయా లేదా? వర్షాలు వచ్చినప్పుడు ఒట్టిగా నిలబడటం ఏంటి? ఆ పక్కనున్న బిల్డింగ్లు కూడా దానిలో పడుతుంటాయి వెళ్ళి. మొన్న మధ్య నానకరామగూడలో మీ ఘనమైన పరిపాలన జరుగుతున్న సందర్భంలోనే 200 గజాల్లో 6 అంతస్తులు బిల్డింగ్ కడుతుంటే మీ హెచ్ఎండిఏ వాళ్ళు కళ్ళు మూసుకుని కూర్చుని ఉంటే ఆ పక్కన సెల్లార్ దొవితే ఈ 6 అంతస్తుల బిల్డింగ్ వచ్చి అమాంతం అందులో పడిపోయింది. పడిపోతే దానిలో కన్స్ట్రక్షన్ కూలీలు ఉన్నారు, వాళ్ళు చచ్చిపోయారు. ఏం చేయగలిగారు మరి మీరు? ఏం చేయగలిగారు? అలాంటిది వేరే రాష్ట్రం ఇప్పుడు ఏమవుతుంది? వేరే రాష్ట్రంలో జరిగిన దానికి మీరు ఇంత సంతోషపడిపోవటం ఏంటి? అసలు ఇంత సంతోషంగా షేర్ చేసుకోవడం ఏంటి? అంటే
ఒకరినొకరు పంచుకుంటున్నారు అనమాట. ఇవే మాటలు జగన్మోహన్ రెడ్డి మీడియా మాట్లాడుతుంది, ఇదే మాటలు జగన్మోహన్ రెడ్డి పార్టీ మనుషులు వైఎస్ఆర్ సిపి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు అవే మాట్లాడుతారు, మీరు అదే మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మీ ఇద్దరు ఏమన్నా ఒకళ్ళు విలీనం అయ్యారా? ఎక్కడి దాకా ఎందుకండి? మద్రాసుకు వరదలు రాలా? అవును. మద్రాసుకు సునామీ వచ్చింది, ఏం చేశారు? నగరం మొత్తం ఖాళీ అయ్యి వేరే చోటకి వెళ్ళిపోయిందా? లేదు. బెంగళూరు మునిగిపోతుంది కదా, బాంబే మునిగిపోతుంది కదా. అప్పుడప్పుడు బాంబేలో అమితాబ్ బచ్చన్ ఇంట్లో కూడా ఇళ్ళు వచ్చినాయి అంట. ఎవరేం చేశారు దానికి? ఎవరేం చేయగలరు? ఆయన ఏమన్నా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడా? లేదు కదా. మరి అలాంటప్పుడు మీకు ఎందుకు ఇంత దీన్ని శాడిస్టిక్ ప్లెజర్ అంటారు. ఓకే. మీ మనసుల్లో ఒక శాడిజం ఉంది. ఆ శాడిజాన్ని ఆంధ్ర ప్రజల మీద వేసి రుద్దుతున్నారు. మీకు ఒక పార్టీ అంటే ఇష్టం లేకపోవచ్చు, ఒక వ్యక్తి అంటే ఇష్టం లేకపోవచ్చు, కానీ ఆంధ్ర ప్రజలు ఏం చేశారు? ఒక మనిషి మీద ఉన్న కోపాన్ని ప్రాంతానికి వేసి రుద్దుతున్నారు మీరు. ఇది ఏమన్నా సమంజసమేనా అసలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే ఒక రాజకీయ ఆకాంక్ష ఉండొచ్చు, అది కూడా కరెక్ట్ కాదు నిజానికి. ఆయన అలా మాట్లాడుతున్నాడంటే ఒక అర్థం ఉంటుంది. మీకేం పని? మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీకు ఇంత కక్ష దేనికి? ఆ రోజు అంతే, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే ఇక్కడేంటి చేసేది, ప్రదర్శనలు ఇక్కడ చేయడం ఏంటి అని మాట్లాడారు. కావాలంటే వాళ్ళ ఊర్లో వాళ్ళు చేసుకోండి మనండి, మా ఏరియా ఎందుకు చెడగొడతారు అని. దానికి అందరూ గడ్డి పెట్టారు, అయినా సిగ్గు రాలేదు మీకు. ప్రజలు కూడా గడ్డి పెట్టి ఇంటికి పంపించారు, అయినా మీకు సిగ్గు రావట్లా. ఇంకేం జరిగితే మీకు సిగ్గు వస్తుంది? అసలు ముందు మీ ఈపు మీరు చూసుకుంటున్నారా? ఓ పక్కన మీ పరిస్థితి ఏంటి? అసలు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయారు, ముఖ్యమంత్రి పదవి పోయింది, మంత్రుల పదవులు పోయినాయి, ఎంపీ సీట్లు ఒక్క సీట్ రాలేదు, అసలు పార్లమెంట్లో మీకు చోటే లేకుండా అయిపోయింది. మీ ముద్దుల కూతురు లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని ఆమె జైల్లో కూర్చొని 5 నెలల తర్వాత బీజేపీ వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకుంటే విడుదలైంది. ఇంక మీరు ఏ మొహం పెట్టుకుని మాట్లాడతారు? అంతే కదా. ఇది వీళ్ళ కథ. ఇప్పుడు ఆయన కథ ఏంటి? 30 ఏళ్ళు ఉంటాను అని చెప్పి 151 సీట్లు వస్తే పరిపాలన చేయటం చేతగాక అప్పనంగా తీసుకెళ్ళి ప్రజలను పట్టించుకోకుండా, ఏమీ పట్టించుకోకుండా, చేస్తానన్నది ఏమీ చేయకపోతే ఇంటికి పంపించారు. ఎన్ని సీట్లతోటి? 11 సీట్లతోటి ఇంటికి పంపించేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పంచాయతీ పెట్టుకుంటారనమాట. ఏదో సామెత ఉంది, ఇడిసేసినోడు పేకాడుతుంటే అంతకంటే ఇడిసేసినోడు వచ్చి మొక్కలేసాడని. అట్లుంది వీళ్ళిద్దరు పని. జోగి రాసుకుంటే బూడిద అన్నట్టు మీ ఇద్దరు మాట్లాడితే ఏమవుతుంది? ఎందుకు అమరావతి మీద అంత కక్ష? అందుకని మీకు వ్యక్తిగతంగా ఎవరి మీదన్నా ద్వేషం, కోపం ఉంటే మీరు చూసుకోండి, కత్తులు పెట్టి పొడుచుకోండి, మీ చావు మీరు చావండి. కానీ ప్రాంతాల జోలికి రావద్దు. మీరు కొంచెం వివేకము, విచక్షణ జ్ఞానం పెట్టుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఏది ఏమైనా ఇలాంటి మాటలు కావచ్చు, ఇలాంటివి కావచ్చు, రికార్డెడ్గా మిగిలిపోతాయి. ఇప్పుడు మీరు ఒక హ్యాండిల్లో పెట్టారు ఈ మ్యాటరు, అది ఉండిపోద్ది. అవును. మరి అది రేపొద్దున మీకు ఎంత మిమ్మల్ని ఏమనుకుంటారు? అసలు మీ మానసిక స్థాయి ఏంటో చెప్పండి, మీ మానసిక స్థితి ఏంటి చెప్పండి. ఇప్పుడు రెండో వాళ్ళు నాశనం అయిపోతే మీకు సంతోషమా? అమరావతి నాశనం అయితే మీకు సంతోషమా? ఇప్పుడు పాత రోజుల్లో ఒక సామెత ఉండేది, నాకు లేదు అని ఏడిస్తే ఒక కన్ను పోయిందంట, వేరే వాడికి ఉంది అని ఏడిస్తే రెండో కన్ను పోయిందంట. అట్లా నీకు 2 కళ్ళు పోతాయి, ఇద్దరికి చెరొక కన్ను పోయింది. ఇప్పుడు ఈ మిగిలినవి కూడా పోయినాయి అంటే రెండో కన్ను పోయినట్లే. అసలు ఈసారి ఎలక్షన్స్ టైంకి అక్కడ టీఆర్ఎస్ పార్టీ ఉండదు, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఉండదు. 2 పార్టీలు కనుమనేగాయి పార్టీలు. అందుకే వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుతున్నారు, ఒకళ్ళకొకళ్ళు కావులిచ్చుకొని వాళ్ళకి జరిగిన బాధ కాళ్ళు ఏడ్చుకుంటా వేరే వాళ్ళు నాశనం అయిపోవాలని శాపనార్థాలు పెడుతున్నారు అనమాట. అది వాళ్ళిద్దరు పని. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.